ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి స్వాతికి, చరణ్‌కి పెళ్లి జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బలరాం మాత్రం "రేయ్! నువ్వు మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? మర్యాదగా బయటకు పోరా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శక్తి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. వీళ్ళు వచ్చారు, ఇక నా కొడుకు పెళ్లి ఆగిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా పోలీస్ ఆఫీసర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బలరాం మాత్రం "మర్యాదగా బయటకు పొమ్మంటున్నాను కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మీరంటే ఈ 40 ఊర్లకి ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. అలాంటిది మిమ్మల్ని పోలీసులకి స్టేషన్‌కి నేనే నా చేతులతో తీసుకొని వెళ్ళాను. అపార్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళెవరో నాకు తెలిసింది. వాళ్ళెవరో మీకు చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎవరు వాళ్ళు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకెవరు, ఆ రోజు పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసింది ఇంకెవరు అంటే మీ కోడలు భానుమతియే ఫోన్ చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భానుమతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును, నేను చెప్తుంది నిజం, మీ కోడలు భానుమతియే ఆ రోజు ఫోన్ కాల్ చేసి మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భానుమతి వైపు చూసి ఏంటి భానుమతి ఇలా చేసిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చాలా కోపంగా అయితే భానుమతి వైపు చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా భానుమతి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇదంతా చేసింది నువ్వేనా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.